మరో బ్రేకింగ్ అందుతోంది. లగచర్ల దాడి ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటోన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ రెండో రోజు పోలీసులు విచారించారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా కొడంగల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బి శ్రీరామ్ విచారణ జరిపి 2 రోజులు కస్టడీకి అనుమతిచ్చింది. ఇక దీంతో నిన్న విచారించిన పోలీసులు ఇవాళ ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. లగచర్ల దాడి ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటోన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ రెండో రోజు పోలీసులు విచారించనున్నారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా కొడంగల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బి శ్రీరామ్ విచారణ జరిపి 2 రోజుల కస్టడీకి అనుమతించారు. దీంతో నిన్న విచారణకు ఇవాళ ఆయన పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ రోజు రెండవ రోజు విచారణ సందర్భంగా పోలీసులు ఏ కోణాల్లో పట్నం నరేందర్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది అండ్ నిన్న ఎలాంటి విషయాల్ని బయటకు తీసుకున్నారు, అంటే ఎలాంటి విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకి? యామిని, నిన్న అయితే కస్టడీకి పోలీసులు చెల్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డిని నిన్న కస్టడీకి తీసుకోవడం జరిగింది. నిన్న వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పట్నం నరేందర్ రెడ్డిని హైకోర్టు న్యాయవాది లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అట్లాగే డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి వీరిద్దరి సమక్షంలో కూడా ఈ విచారణ చేపట్టడం జరిగింది. నిన్న అయితే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫోన్ కి సంబంధించి పాస్వర్డ్ తీసుకోవడము, అట్లాగే ఫోన్ లో ఉన్నటువంటి కాల్ డేటా, వాట్సాప్ లో ఉన్నటువంటి మెసేజ్లు, వీటికి సంబంధించి నిన్న మొత్తం కూడా పట్నం నరేందర్ రెడ్డిని పలు ప్రశ్నలు వేయడం జరిగినట్టుగా తెలుస్తున్నది. డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతున్నది. ఆయన దాదాపుగా నిన్న పట్నం నరేందర్ రెడ్డి పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించారని కూడా తెలుస్తున్నది. అయితే అందుకు ఆయన కొన్నింటికి సమాధానం చెప్పినట్టుగా, కొన్నింటికి సమాధానము దాటవేసినట్టుగా కూడా తెలుస్తున్నది. అయితే ఈ రోజు రెండో రోజు కస్టడీలోకి ఈ రోజు తుది రోజు రెండో రోజు కస్టడీలో ఈ రోజు మాత్రం ఏదైతే ఏటుగా ఉన్నటువంటి సురేష్ ఏదైతే ఉన్నాడో అతన్ని ఇప్పటికే పోలీసులు 2 రోజులు కస్టడీలోకి తీసుకొని అతను కూడా విచారించడం జరిగింది. అయితే అతని ద్వారా ఏవైతే విషయాలు సేకరించారో పోలీసులు, ఆధారాలు సేకరించారో వాటిపైన ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి పైన ఈ ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉన్నది. అట్లాగే సురేష్ ఈ లగచర్ల దాడికి ఘటనకు ముందుగా అతను దాదాపుగా పట్నం నరేందర్ రెడ్డికి 42 సార్లు ఫోన్ కాల్స్ చేసినట్టుగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించి వాటికి సంబంధించి కూడా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పట్నం నరేందర్ రెడ్డిని ఏవైతే విచారణ మొత్తం కూడా విచారణలో విచారించే అవకాశం ఉన్నది. అయితే ఈ రోజు దాదాపుగా ఈ దాడికి సంబంధించినటువంటి కీలక అంశాలను, అట్లాగే ఆధారాలను, ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, అక్కడ ఆ అధికారుల పైన ఎందుకు ఉసిగొల్పవలసి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి బాధితులను అనే విషయాలపైన. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.